తల్లిని బాగా చూసుకుంటున్నవాడు తప్పనిసరిగా భార్యని బ్రహ్మాండంగా చూసుకుంటాడా అండి అనేటువంటి సందేహం కూడా ఉంటుంది. అయితే తల్లిని బాగా చూసుకోవడం వల్ల, బాల్యం నుంచి ఉండడం వల్ల ఒక ఆడవాళ్ళలో ఉండేటువంటి ఎమోషన్స్ ఏంటి, జనరల్ ఎమోషన్స్ ఏంటి, ఎక్కడ ఎక్కువగా బాధపడతారు, ఎక్కడ వాళ్ళు సమాధాన పడతారు, అదేవిధంగా వాళ్ళ కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, అవి తల్లి నుంచి ఆ బిడ్డ నేర్చుకోవడం వల్ల రేపు భార్యలో కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మరి ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అర్థం చేసుకోగలుగుతాడు, కానీ ఇబ్బంది పెట్టదలుచుకోవడం. ఏ ఇల్లాలైతే భర్త యొక్క అభిప్రాయాల్ని అర్థం చేసుకోగలదో, ఆయన ఇష్టాలు అర్థం చేసుకోగలిగితే, ఓహో నా భర్తకి తల్లి అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం కనుక నేను కూడా ఆ తల్లితోనే బాగుంటే బాగుండు కదా, ఇప్పుడు నేను పుట్టిల్లు వదిలేసి అత్తింటికి వచ్చాను కనుక అత్తగారే నాకు రేపొద్దున మదరు కనుక అటువంటి మదర్ని నేను కూడా ఇంప్రెస్ చేయగలిగితే, ఆదరణగా చూడగలిగితే తప్పనిసరిగా నా భర్తకు నా మీద ప్రేమ ఉంటుంది కదా, అప్పుడు మీ ఇద్దరం బాగుంటాం కదా అనేటువంటి ఆలోచన కూడా వచ్చినటువంటి ఇల్లాలకు ఉంటే, ఈ రోజుల్లో ఎక్కువగా వస్తున్నటువంటి కంప్లైంట్స్, కుటుంబ సమస్యలు ముఖ్యంగా భార్యని తల్లిని బ్యాలెన్స్ చేయలేక సతమతమైపోతూ ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి హస్బెండ్స్కి ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. తల్లిని బాగా చూసుకుంటున్నటువంటి హస్బెండ్స్ అందరూ కూడా భార్యను బాగా చూసుకుంటున్నారా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా అలా కాదు. ఎందుకంటే ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఎక్కడైతే తల్లి యొక్క స్కేలింగ్ని భార్యతో పోల్చడం వల్ల, ప్రతిదానికి మా అమ్మ అయితే అలాగా, మా అమ్మ అయితే ఇలాగా అనడం వల్ల ఆ భార్యకి ఆటోమేటిక్గా అత్తగారంటే ఒక వ్యతిరేకత భావము డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అందుకేంటంటే హస్బెండ్ తెలివితేటలతో ఆలోచించి, అది చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, అది రేపు ఇబ్బందిగా మారకుండా ఉండాలి అంటే అది ఈరోజే ఏ విధంగా దానికి సమాధానపరచాలి, అటు తల్లిని కానీ భార్యని కానీ అని ఆలోచించాలి. అంటే ఏంటంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకూడదండి. ఏదైనా ఒక కంప్లైంట్ తల్లి నుంచి వచ్చినప్పుడు భార్య మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అది గవుక్కని అడిగేయడము, ఏమీ ఆలోచించకుండా అనాలోచితంగా ఉండడం, అదే భార్య ఒక మాట చెప్తే తల్లిని అడిగేయడము, ఇట్లా తొందరగా రియాక్ట్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడూ నిరంతరం ప్రాబ్లమే. అట్లా కాకుండా తల్లి నేచర్ తెలుసు, ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగాడు, అలాగే కొత్తగా వచ్చినటువంటి భార్యను కూడా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఆమె నేచర్ కూడా తెలియాలి. అప్పుడు విచక్షణతో ఆలోచించినట్టయితే అటు భార్యను కానీ ఇటు తల్లిని కానీ చక్కగా సమాధానపరుస్తూ ఆ కుటుంబంలో కలతలు లేకుండా చక్కగా చూసుకోగలుగుతారు. తల్లి ఔన్నత్యాన్ని గౌరవిస్తూ ఉండాలి. భార్యని చక్కగా చూసుకోవాలంటే ముఖ్యంగా 2 సెపరేట్ యూనిట్స్ అండి. తల్లితో ఉండేటువంటి ప్రేమ వేరు, అలాగే తల్లి కొడుకు మీద పడేటువంటి ప్రేమ వేరు. అలాగే పెళ్ళైన తర్వాత భార్య చూపించేటువంటి ప్రేమ, బాధ్యత, ఇంపార్టెన్స్ వేరు. కనుక ఏంటంటే డిప్లొమసీ అనేది కావాలి హస్బెండ్కి. తల్లి అంటే ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో, ప్రేమ ఉందో, అదే ఇల్లాల మీద ఉంటుంది. తన జీవితాన్ని భాగస్వామిగా పంచుకొని 100 ఏళ్ల పాటు ఉండాలనుకుని నమ్ముకుని వచ్చింది. అట్లాంటి భార్యలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలగజేసుకోకూడదు. కనుక ఏంటంటే ఎక్కడి వరకు వినాలి, ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి, అదేవిధంగా ఒకవేళ వాళ్ళకి తల్లికి కానీ అదే భార్యకి కానీ ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి. ఒక్కప్పుడు ప్రైవసీ దొరుకుతుంది, తల్లితోనే ఉండేటువంటిది దొరుకుతుంది. చక్కగా భార్య ఆప్షన్స్లో తల్లికి చెప్పేటువంటి మాటలు చెప్పగలగాలి. అదేవిధంగా ఒక్కప్పుడు తల్లి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, దూరంగా ఉన్నప్పుడు, భార్య ఉన్నప్పుడు భార్య తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ముందుగా ఈయనకి భార్య అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. టేస్ట్, ఇంట్రెస్ట్, లైక్స్, డిస్లైక్స్, అలాగే ఆమె కల్చరు, వాల్యూ సిస్టము, ఇవన్నీ చూడాలి. అవన్నీ అర్థం చేసుకొని జాగ్రత్తగా భార్యని సమాధానపరచగలిగితే, వీళ్ళిద్దరికి ఉండేటువంటి డిఫరెన్స్ తగ్గించగలిగితే, అసలు డిఫరెన్సే లేకుండా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఆ భర్త సుఖపడతాడు.